హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనీ రామ్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇది వచ్చేసి కనుమ రోజుటి వీడియో అండి. అందరికీ హ్యాపీ కనుమ. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ నాన్ వెజ్ కదా, అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కనుమ రోజు ముగ్గు అయిపోతే ఎలా అండి? 2 రోజులు ముగ్గేసి కనుమ రోజు ముగ్గు అయిపోతే కనుమ హట్ అవుతుంది కదా, అందుకే కనుమ రోజు కూడా ముగ్గేసేసాను. ఎలా ఉందో క్లారిటీగా ముగ్గు చూపిస్తాను, చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈరోజు నేనేం స్పెషల్స్ చేస్తున్నాను అంటే బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పూరి, చికెన్ పకోడీ. ఎలా చేస్తున్నాను చూపిస్తాను, చేసేసేయండి. ఫస్ట్ అయితే బగారా రైస్కి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ తెలిసిందే కదా, నార్మల్గా ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా కస్తూరి మేతి వేసుకున్నాను. ఇంకా నార్మల్గా మనం రైస్ తీసుకున్న దాని క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకొని నేను విజిల్ పెట్టేశాను. ఇంకా పక్కన దాని ఎత్తి అటు సైడ్ స్టవ్ పైన పెట్టేసి ఇంక ఇటు సైడ్ చికెన్ చేస్తున్నానండి. ఇది కూడా నార్మల్, ఇంకా ప్రాసెస్ ఏం పెద్దగా చెప్పట్లేదు. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసి టమాటో వేసుకొని చికెన్ వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా నార్మల్గా బిర్యానీ స్పైసెస్ వేసేసి కుక్ చేసుకొని వేస్తున్నాను. లైట్ గ్రేవీ టైప్లో కుక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మటన్ అదంతా ఉంది కదా, అందుకే లైట్ గ్రేవీ టైప్లో కుక్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చికెన్ పకోడీకి కలిపేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంక చికెన్ పకోడీ కలిపేసి లైట్గా కొత్తిమీర వేసి ఇంక సాల్ట్ అంతా చెక్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసండి. ఫ్రిడ్జ్లో కాసేపు తర్వాత ఇంకా పూరి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పూరి నార్మల్గా తెలిసిందే కదా ఎలా కలుపుకోవాలో, ఇంకా అందరూ కలిపేలాగే నేను కలుపుతాను, దాంతో స్పెషల్ అంతా ఏమీ లేదు. ఇంకా పూరి కాల్చుకొనేసి తర్వాత చికెన్ పకోడీ కాల్చుకుంటున్నాను. ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దానిపైనకి జీడిపప్పు కరివేపాకు ఫ్రై చేసుకొని వేసేసుకోవడమే, అంతే. చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. మీకు రెసిపీ కావాలి వీటిలో ఏదన్నా అంటే కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా, ఇంక ఇక్కడ చూసేయండి చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే మా ఆయన చేశారండి. నేను దాన్ని వీడియో క్లిప్స్ తీయలేదు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఆయన మటన్ చేసేసారు. ఇంకా మటన్, చికెన్ కర్రీ, పూరి, బగారా రైస్, చికెన్ పకోడీ అండి. బగారా రైస్ అయితే పొడి పొడితో చాలా బాగా వచ్చింది. ఇంకా చికెన్ పకోడీ ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు వంటలంతా ఫినిష్ అయిపోయి ఇంకా తినేసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను, చూసేయండి అని చెప్తున్నాను. ఫుడ్ తినేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ 1:30 అలా బయలుదేరామండి. ఇది మాకు దగ్గరలో ఉన్న ఒక కాలేజ్, ట్రావెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక కాలేజ్. చెప్పాలంటే దాన్ని కాలేజ్లాగా ఫీల్ అవ్వడానికంటే ఒక పెద్ద పార్క్లోకి ఎంటర్ అయిన ఫీల్ వస్తుంది. ఇంకా అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసి 6:30కి మూవీకి వెళ్ళాం ఈవినింగ్. రవితేజ గారిది మూవీ చాలా బాగుండింది. ఇంకా బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా లాస్ట్లో బ్రేక్ టైంలో వీడియో తీయండి అంటే తీయలేదు, అందుకే అలా చేస్తున్నా. అక్కడ ఆ డ్రింక్ తాగే వాళ్ళు తాగకుండా నా పైన సెటైర్లు వేస్తున్నారు, అందుకే అలా రియాక్షన్స్ ఇస్తున్నా. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.